జై శ్రీరామ్. అందరికి నమస్కారం. మనము సమాజంలో తిరిగేటప్పుడు మనకు ఎంతోమంది స్నేహితులు కానీ లేకుంటే బంధువులు కానీ ఉంటారు. ఈ తిరిగే క్రమంలో మనము అనుకుంటాము పలానా వ్యక్తి మన బంధువే అనుకోండి, మన బంధువు చాలా మంచోడు, మంచి మాట్లాడంగానే కొంతమంది మనస్తత్వాలు ఉంటాయి. మంచి మాట్లాడంగానే ఈయన మంచి ఆయన మంచోడు అని చెప్పి మనం ఒక నిర్ణయానికి వచ్చి ఫిక్స్ అయిపోతాం. తర్వాత తిరగగా స్నేహం అనేది పెద్దగైనాక ఏదో ఒక విషయంలో, ఒక వ్యాపారంలో కావచ్చు, లేకుంటే ఇంకేదైనా విషయంలో కావచ్చు, మా ఇద్దరి మధ్యలో ఒక గ్యాప్ అనేది వస్తుంటుంది. గ్యాప్ అనేది వచ్చినప్పుడు మనస్తాపానికి గురవుతాం. మనం గురయ్యి అప్పుడు ఏమనుకుంటాం, అరే పలానోడు మంచోడు అనుకున్నాము, నేను నాతో మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడిండు, నేను మంచోడు ఏమనుకున్నా అని చెప్పి బాధపడి ఇదే క్రమంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మనము చెప్పాలన్నా వద్దా అని చెప్పేసి వాళ్ళతో పంచుకుంటాం. అరే పలానా అయినా నేను మంచిగా ఉండే, మంచిగా మాట్లాడతాడు, నేను మంచోడేమనుకున్నా, అసలు ఇట్లా చేసిండు, నేను నమ్మలేను, ఇట్లా చేస్తాడని అనుకోలే, నేను నమ్మలేకపోతున్నా, ఏం చేయాలని చెప్పి బాధపడుకుంటూ చెప్తాడు. ఆయన కూడా అయ్యో అట్లయిందా ఇట్లయిందా, ఒకవేళ ఆయన మీద ఈయన కోపం ఉంటే అరే వాడు అట్లా వేస్తుంటాడు, ఇలాంటి వాడే, నువ్వు ఎందుకు పోయినావు వాని దగ్గరికి అని చెప్పి ఈయన కూడా చెప్తాడు. ఏ పరిచయం లేనివాడు అయితే అయ్యో అట్లయిందా అని చెప్పి బాధపడతాడు. ఇదంతా బాధపడుకుంటూ ఉండాలంటే నేను ఒకటే చెప్తున్నా, నా అనుభవంతో, 38 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, మనం బాధపడుకుంటూ ఉండాలంటే జీవితంలో కలిసిన ప్రతి ఒక్క వ్యక్తి మంచోడు కాదు అనుకోర్రి. అట్లయితే మంచోడు కాడనుకున్నారు అనుకో, రేపు ఆయన మోసం చేసినా, నిన్ను బాధ పెట్టినా నీకు బాధ అనిపించదు. ఇట్లా అరే నేను ఇట్లా మంచోడు అనుకున్నా కదా అని చెప్పి ఇట్లా బాధపడే బదులు నువ్వు తిరిగే ప్రతి ఒక్క వ్యక్తితో, కుటుంబ సభ్యులు తప్ప, నీ అమ్మ నాయన భార్య పిల్లలు, ఈ రోజుల్లో కొంతమంది అన్నదమ్ములు బాగానే ఉంటున్నారు, అన్నదమ్ములు, ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే, అరే నేను వాళ్ళతోని మంచిగా ఉండి బాధపడ్డా అనే బదులు మీరు వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పి ఫిక్స్ అయిపోయి రేపు వాళ్ళు ఏదైనా మోసం చేసినా, మిమ్మల్ని బాధ పెట్టినా మీకు ఏం బాధ అనిపించదు. అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా అట్లనే ఎంతోమందిని చూసిన, వాళ్ళు కూడా ఇదే ఫీలింగ్ అనమాట. అరే నేను మంచోడు అనుకున్నా, వీడు మంచోడు అనుకున్నా, వాడు మంచోడు అనుకున్నా, ఎవడు మంచోడు కాదు, అందరు మోసం చేస్తారు అంటే అందరు చెడ్డోళ్ళు అనుకో, నువ్వు అందరు చెడ్డోళ్ళు అనుకో, అయిపోతుంది. ఈ పంచాదే ఉండదు కదా. అందరు చెడ్డోళ్ళు అనుకో, అవి మంచోడు కాదనే తిరుగు, నువ్వు మంచోడని తిరగకు, నువ్వు మంచోడు కాదనే తిరుగు, నీకు ఇలాంటి సమస్యలు రావు, నువ్వు బాధపడే అవసరం ఉండదు, ఏ పంచాయతీ ఉండదు, ఏ లొల్లి ఉండదు. నేను అనుభవంతో చెప్తున్నా. ఈ టిక్కు మీరు పాటించండి, జీవితంలో ఏ బాధపడే అవసరమే ఉండదు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.